రీసెంట్గా ఓటీటీలో కలం కవల్ అనే మమ్ముట్టి గారు నటించిన మూవీ అయితే ఫుల్ హల్చల్ చేస్తుంది. సరే, చాలామంది ఈ మూవీ బాగుంది అంటున్నారని చెప్పి నేను కూడా అయితే ఈ మూవీని చూశాను. సో చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పబోయే ముందు స్టోరీ కాన్సెప్ట్ ఏందో చూసుకుందాం. సో ఇంకా మూవీ స్టోరీ కాన్సెప్ట్కి వచ్చేసరికి మమ్ముట్టి కొంతమంది అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చంపుతూ ఉంటాడు. సో అయితే ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసు మీద పోలీస్ అయిన వినాయకన్ అంటే తెలుసు కదా, అదే అండి మన జైలర్లో విలన్. సో అతనైతే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట. అసలు మమ్ముట్టి అమ్మాయిల్ని ఎందుకు చంపుతున్నాడు, దీని వెనకున్న కథ ఏంటి, ఇంతకీ వినాయకన్ మమ్ముట్టిని పట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సింది. సో ఫస్ట్లీ ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇద్దరు, ఒకళ్ళు మమ్ముట్టి, ఇంకొకళ్ళు వినాయకన్. వీళ్ళిద్దరే సినిమాకి హైలైట్. మమ్ముట్టి అయితే విశ్వరూపం చూపించేశాడు. సో తన్ని అంటే రీసెంట్గా బ్రహ్మయుగం మూవీ కూడా చూశాను అనమాట. సో అందులో మమ్ముట్టిని చూసిన ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. సో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ యాక్టింగ్ అయితే చూపించాడు. అండ్ వినాయకన్ కూడా తనదైన స్టైల్లో అదరగొట్టేశాడు. సో వీళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్ అనమాట మూవీకి. అండ్ మూవీ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అండ్ మూవీలో అక్కడక్కడ వచ్చే చిన్న ట్విస్ట్లు గుర్తుపెట్టుకోండి, చిన్న ట్విస్ట్లు, మరీ పెద్ద భయంకరమైన ట్విస్ట్లు అయితే ఏమీ లేవు సినిమాలో అయితే. సో ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి అదే చెప్పాను కదా, పెద్ద భయంకరమైన ట్విస్ట్లు ఏం లేవు. విషయం ఏంటి అంటే, మీరు ఆల్రెడీ స్పై థ్రిల్లర్స్, ఇలాంటి థ్రిల్లర్ మూవీస్, సో ఈ టైప్ కేటగిరీ మూవీస్ చూసుంటే మీకు అర్థమైపోయిద్ది ఇప్పుడు ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది, మీరు గెస్ చేసేస్తారు. లేదు, మీరు థ్రిల్లర్ మూవీస్ చూడని వాళ్ళు అయితే ఇది ఇంప్రెస్ చేసిద్ది. అండ్ మూవీలో పెద్ద ట్విస్ట్లు ఉండవు. క్లైమాక్స్ కావాలా, కొంచెం చిన్న ట్విస్ట్, అది కూడా కొంచెం ఓకే బెటర్ అనిపించింది నాకు. అండ్ మూవీ వెళ్ళే విధానం కూడా కొంచెం బాగానే ఉంది, కానీ అక్కడక్కడ ల్యాగ్గా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఇదంతా అవసరమా అని. మూవీ టైటిల్ వచ్చేసరికి కలం కావాలంటే తెలుగులో ఒక కళాత్మకమైనది అని. ఈ రేంజ్లో సినిమాలో నాకైతే ఏం కళ కనిపించలేదు. సో మరి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. సో ఫర్ ద ఎండింగ్ ఇది రొటీన్ స్టోరీ లాగే అనిపిస్తుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మనం చాలా చూసాం. సస్పెన్స్ థ్రిల్లర్ అడక్కర్లేదండి, జస్ట్ థ్రిల్లర్. అంత సస్పెన్స్ అయితే నాకేమో అనిపించలే. సో నాకైతే ఇలా అనిపించింది. బట్ ఓకే, మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. కానీ ఓటీటీల్లో చాలామంది డబ్బాలు కొట్టేసుకునేంతగా అయితే, ఆ రేంజ్లో చించేంతగా అయితే నాకేం అనిపించలే. సో నాకేంటంటే మూవీ ఎలా అనిపించిందో అలాగే చెప్తా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకైతే పెద్ద ఇంప్రెస్ చేయలే నాకేమి ఈ మూవీ ఏమి. మరి ఓటీటీలో డబ్బాలు కొట్టేసుకున్నట్టుగా అదే చెప్పాను కదా, అబ్బా చించేసింది, అబ్బా ఏం ట్విస్ట్రా అన్నట్టుగా అయితే లేదు. సో చాలామంది ఏంటంటే మన తెలుగు సినిమాల కంటే అదర్ లాంగ్వేజెస్ మూవీస్కి బాగా డబ్బాలు కొడతారు. సో ఇదైతే అంతగా అయితే ఏమీ లేదు. బట్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే వన్ టైం వాచబుల్ మూవీ. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే వద్దులేండి, ఫ్యామిలీస్తో కలిసి చూడదగ్గంత సినిమా అయితే కాదు. సో ఇది వచ్చేసరికి సోనీ లీవ్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి. ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.